This conference will now be recorded. Okay, hi everyone. In this video, we are going to see what are the total we have. Think today we are going to discuss mostly on MQ version and their futures. IBM MQ versions and new futures. Futures in IBM MQ. See, each version, for example, MQ 7.5 version, what is the new features introduced in 7.5 version? In MQ 8.0, what are the new features introduced in MQ 8.0? And 9.0, what are the new features and new changes implemented in 9.0? In 9.1, what are the new features implemented in 9.1? What are the new features implemented in 9.2? And what are the new features it was implemented in 9.3? In 9 point, let us see first of all history of IBM MQ. See when this IBM MQ was introduced and what year this IBM MQ. Oh, wait, see IBM MQ history of IBM MQ. IBM MQ is mostly you can see here. You can Google and you can try here. You can see IBM MQ history. Go and search for IBM MQ history. It was introduced in the year 1993. And you can see the versions history also. We can see here MQ version history. You can Google it and you can get it out. You can see here. You can come down. You can see here. 1993 first version release and second version release in 1994. Third version in 1994. For AS400 you can see, and we can start. I think these are not much useful for us, and we can start from MQ 7.5. So 7.5 version, why? Because we started working almost MQ and MQ most familiar from 7.5 version, and we'll see what is the 7.7.5 was version was released in the year 2012. You can see how I'm making some chart for you. You can see here. IBM MQ 7.5, 7. If I take 7.1 version, 7.1 version was released in the year of this 2011, and end of support 7.1. Sorry, you can see 7.1 మనకి 2011లో రిలీజ్ చేశారు. ఇప్పుడు 7.1 ఎప్పుడే సపోర్ట్ ఎప్పుడు ఆప్ చేశారు? 2016లో సపోర్ట్ ఆపేశారు. And you can see end of marketing, end of supporting. What do you mean by end of supporting, end of marketing? End of supporting, end of marketing డిఫరెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9.1 రీసెంట్గా తీసుకుందాము. ఇప్పుడు 9.1 ఎప్పుడు రిలీజ్ చేశారు? మనకి ఆల్మోస్ట్ 2018 రిలీజ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఇట్ వాస్ జూన్ 23 2008 రిలీజ్ చేశారు. ఎండ్ ఆఫ్ సపోర్ట్ అంటే వాళ్ళు మార్కెట్లో సేల్స్ ఆపేయటం. అంటే 9.1 సేల్స్ ఎప్పుడు ఆపేశారంటే ఆల్మోస్ట్ 2023 15 9 ఆల్మోస్ట్ అప్పుడు సేల్స్ ఆపేశారు. సపోర్ట్ అంటే పిఎంఆర్ సపోర్ట్. అంటే మీకు ఇష్యూ వచ్చింది, మీరు ఐబిఎం టీమ్ సపోర్ట్ చేసి పిఎంఆర్ రిక్వెస్ట్ చేస్తే అది 30th మొన్న సెప్టెంబర్ లాస్ట్ 2030 లాస్ట్ మంత్ 30th సపోర్ట్ ఆపేశారు. 2 months బిఫోర్ ఐ థింక్ నవ్ ఇయర్ ఇన్ నవంబర్. ఎండ్ ఆఫ్ మార్కెటింగ్ మీన్స్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ ఆపేయటం. ఎప్పుడు మార్కెట్ ఆ ప్రొడక్ట్ ఎప్పుడు ఆపేశారు అమ్మటం. ఇది వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ సపోర్ట్ అంటే అనేది అంటే మనకి ఆ మార్కెట్లో ప్రొడక్ట్ పిఎంఆర్స్ కానీ సపోర్ట్ కానీ ఎప్పుడు ఆపేస్తుంది సపోర్ట్. ఇదంతా కూడా మోస్ట్లీ ఈ డేట్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. కాంట్ చెక్ చేసుకుంటే ఎంత ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం చూడాల్సింది ఎండ్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు 9.2 మార్కెట్లు 9.2 9.3 ఇంకా ఎండ్ ఆఫ్ మార్కెటింగ్ లేదు అండ్ ఎండ్ ఆఫ్ సపోర్ట్ కూడా కన్ఫర్మ్ కాదు. అండ్ స్టిల్ రైట్ నో ఆల్ ద కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మైగ్రేట్ టు 9.2 9.3. 9.1 మీరు వాడాలి అనుకుంటే ఇప్పుడు 9.1కి ఆల్రెడీ ఎండ్ ఆఫ్ సపోర్ట్ వచ్చింది, ఎండ్ ఆఫ్ మార్కెటింగ్ రెండు వచ్చేసింది. బట్ యాజ్ మై నాలెడ్జ్ ఏంటంటే 9.1కి ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇస్తున్నారు. Extended support means your company need to pay extra money for the support. Support means if you got some issue, PMR support చేయాలంటే మనకి ఎక్స్టెండెడ్ సపోర్ట్ కావాలి. ఈ 9.1కి 9. ఇఫ్ ఐ టేక్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ హియర్, ఎక్స్టెండెడ్ సపోర్ట్ వీటికి ఉంది, 9.1కి ఉంది. ఐ హోప్ 9.2కి లేదు, 8.0 కూడా అవుట్ ఎక్స్టెండ్ సపోర్ట్ లేదు ఇప్పుడు మార్కెట్లో. వీటికి కూడా ఉండదు ఆటోమేటిక్.
అంటే వీటికి నువ్వు ఎక్స్టెండెడ్ సపోర్ట్ మీ ఇఫ్ యూ పే ఎక్స్ట్రా మనీ ఐబిఎం కంపెనీ విల్ సపోర్ట్ యూ ఫర్ పిఎంఆర్స్. బట్ 9.0 వాడుతున్నారు అంటే మీరు మార్కెట్లో ఇఫ్ యూ పే ఎక్స్ట్రా మనీ ఆల్సో దే ఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ యూ. అంటే వాళ్ళు ఎక్స్టెండెడ్ సపోర్ట్ కూడా లేదు. 9.1 ఇంకా ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంది. There are few companies still they are using 9.1 version and they are paying some extra money for extended support. Extended support అంటే మీకు ఏమైనా ప్రాబ్లం పిఎంఆర్ఎస్ అన్ని హెల్ప్ చేస్తారు వాళ్ళు. సాఫ్ట్వేర్ లెవెల్ ఏ డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా 9.1 స్టాప్ 9. ఐ థింక్ ఫిక్స్ బ్యాక్ ఏమొచ్చింది 9.1 లేటెస్ట్ ఇఫ్ యూ సీ హియర్ ఐబిఎంఎంక్యూ లెవెల్స్ ఆఫ్ జిఆర్ఈ అని టైప్ చేస్తే మీకు క్లియర్గా కనిపించేసింది. 9.1 16 ఆర్ 17 ఇస్ ద లేటెస్ట్ ఫిక్స్ బ్యాక్. ఇంకా అక్కడితో ఆపేస్తారు. ఇంకా ఫిక్స్ బ్యాక్స్ డెవలప్ పండు 9.1కి. కమ్ హియర్ you can see here 9.1 latest support. 18 is the latest fix back and recently release చేసిన fix back అది లైట్ 18 is the latest fix back రిలీజ్ చేసింది. ఇంకా ఫిక్స్ బ్యాక్స్ ఏమి డెవలప్ చేయరు ఇంకా అంటే సపోర్ట్ ఆపేశారు కాబట్టి. ఓకే ఫైన్. మనకు అన్ని పాత వర్షన్స్ అన్ని అక్కర్లేదు. 7.5 వర్షన్లో కొత్త ఫీచర్స్ ఏమి ఇంట్రడ్యూస్ ఐబిఎంఎంకి న్యూ ఫీచర్స్ ఏమి వచ్చినాయి, 8.0లో కొత్త ఫీచర్స్ ఏమి వచ్చినాయి, 9.0లో కొత్త ఫీచర్స్ ఏమి వచ్చినాయి అండ్ 9.1లో కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి, 9.2 9.3లో ఈచ్ వర్షన్ వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ బై ఐబిఎం కంపెనీ. లెట్ us see ఫస్ట్ 7. విల్ స్టార్ట్ విత్ 7.5. 7.5 మెయిన్గా మనకి మెయిన్ ఫీచర్స్ ఏమేమి వచ్చినాయి అంటే యూ క్యాన్ సీ ఫైల్ ట్రాన్స్ఫర్ ఎడిషన్. File transfer edition MQFTE earlier before 7.0 7.1 version, if you want to transfer the large number of files we need to use some third party to like PM4 data వేరే టూల్స్ వాడుతూ ఉండేవాళ్ళు. బట్ ఐబిఎం ఎంక్యూ ఏంటంటే ఎంక్యూ సాఫ్ట్వేర్తో పాటే MQFTE కొన్ని ఆర్పిఎమ్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో అండ్ సెర్చ్ ఇన్ సాఫ్ట్వేర్ you hear the command rpm-qa pipe symbol grep FTE, you can try for FTE. Okay. Let me grab capital MQ. Let me say here grab capital MQ. Okay, let me try here. There is FT, so we can try capital FT. Okay, total there will be 5 RPMs will be there for MQ FTE software. This 5 RPMs was recently introduced in not recently 7.5 లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ RPMs. అంటే మీరు ఈ RPMs ఇన్స్టాల్ చేసుకుంటే you will get the FTE software. Remember our point, FTA software ki you have to pay extra money for IBM team. ఇది మనకి a part of base pack లో రాదు, ఇది మనకి అడ్వాన్స్డ్ ప్యాక్ లో వస్తుంది, అడ్వాన్స్డ్ సపోర్ట్ వస్తుంది. ఎఫ్టీఈ ఫ్యూచర్ వాడాలి మీరు మీ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎఫ్టీఈ వాడితేనే ఆ ఆర్పిఎమ్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఎఫ్టీఈ డోంట్ ఇన్స్టాల్ దట్ ఆర్పిఎమ్స్. వై? బికాస్ IBM will charge extra money for FTE software. That is a new feature which was introduced in MQ 7.5. దాంతో పాటు మల్టిపుల్ క్లస్టర్ ట్రాన్స్మిషన్ క్యూస్ వాస్ ఇంట్రడ్యూస్ ఇన్ MQ 7.5. మీరు క్లస్టర్లో ఇఫ్ యూ టేక్ ఎనీ క్యూ మేనేజర్, లెట్ మీ క్రియేట్ వన్ స్మాల్ క్యూ మేనేజర్. మీరు ఏదైనా క్యూ మేనేజర్ క్రియేట్ చేసినప్పుడు CRTMQ మినీ క్యూ మేనేజర్, ట్రై టు క్రియేట్ వన్ క్యూ మేనేజర్ అండ్ ట్రై టు స్టార్ట్ క్యూ మేనేజర్ 1. Go inside queue manager 1, you can see here display QMGR. There is one property for default cluster transmission queue. ఇప్పుడు టిల్ బిఫోర్ 7.5 వర్షన్ అంటే 7.1 వర్షన్ దాకా క్లస్టర్లో మీరు ప్రతి ఆటో క్లస్టర్ సెంటర్ ఛానల్ కంపల్సరీగా డిఫాల్ట్ సిస్టమ్ డాట్ క్లస్టర్ డాట్ ట్రాన్స్మిట్ డాట్ క్యూనే వాడుకోవాలి. యూజర్ డిఫైన్ క్లస్టర్ ట్రాన్స్మిట్ డాట్ క్యూ మనం క్రియేట్ చేయలేము. బట్ ఇన్ MQ 7.5 వర్షన్ యూ క్యాన్ క్రియేట్ యూజర్ డిఫైన్ సిస్టమ్ డాట్ క్లస్టర్ డాట్ ట్రాన్స్మిట్ డాట్ క్యూ అండ్ వీ క్యాన్ ప్రాసెస్ ద మెసేజెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ దట్ క్యూస్. అంటే సిస్టమ్ డాట్ క్లస్టర్ డాట్ ట్రాన్స్మిట్ డాట్ క్యూ ద్వారా నువ్వు మెసేజెస్ అన్ని పంపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఈజీగా పంపించుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, ఇప్పుడు నాకు ఐడెంటిఫైయింగ్ కనెక్షన్ ఆఫ్ క్యూ మేనేజర్ బై సెట్టింగ్ ద అప్లికేషన్ నేమ్. జనరల్గా మనం ఏంటంటే డిస్ప్లే మనకు ఒక కనెక్షన్ ఆఫ్ స్టార్, దిస్ కమాండ్ రైట్. ఇప్పుడు డిస్ప్లే కనెక్షన్ ఆఫ్ స్టార్లో ఇఫ్ యూ గివ్ ఆల్ ఇన్ అప్లిక్ ట్యాగ్ వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద అప్లికేషన్ నేమ్. అంటే ఈ కనెక్షన్ ఏ అప్లికేషన్ కనెక్ట్ అవుతుంది, అప్లిక్ ట్యాగ్ ద్వారా మన అప్లికేషన్ నేమ్ కనుక్కోవచ్చు. బై యూజింగ్ అప్లిక్ ట్యాగ్ ప్రాపర్టీ డిస్ప్లే కనెక్షన్ ఆఫ్ ఆల్ ఆర్ యూ క్యాన్ యూజ్ డిస్ప్లే కనెక్షన్ ఆఫ్ స్టోర్ అప్లిక్ ట్యాగ్ ప్రాపర్టీ ఇచ్చారనుకోండి, ఎవరెవరు కనెక్ట్ అవుతున్నారో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. విచ్ అప్లికేషన్ ఇస్ కనెక్టెడ్, ఎవరు కనెక్ట్ అవుతున్నారు అనేసి మనకి అప్లిక్ ట్యాగ్ ద్వారా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ వీ క్యాన్ సీ ఇన్ ద వర్షన్ 7.5 వర్షన్. అండ్ ఆఫ్టర్ దట్ TCP స్టాండర్డ్ మనకి QM.INFL లో మన TCPకి పలవి కానీ కొన్ని ప్రాపర్టీస్ మనం సెట్ చేసుకోవచ్చు. బట్ 7.5 వర్షన్లో క్లయింట్ సైడ్ ఆల్సో దే క్యాన్ సెట్ దట్ ప్రాపర్టీస్. మీకు లింక్ ఇస్తాను, మీకు నేను ఈ నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ మీకు
డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఓపెన్ హియర్ మనకి దెర్ ఈస్ ఎ కాన్ఫిగరేషన్ ఫైల్. మీరు ఒక నోట్ ప్యాడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్లో ఈ కాన్ఫిగరేషన్ మొత్తం సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఛానల్ రిసీవ్డ్ బఫర్ సైజ్ అవన్నీ మీరు పెట్టుకోవచ్చు. కనెక్ట్ టైమ్ అవుట్, మనకి ఆ క్లయింట్ కనెక్షన్ సేపు టైమ్ అవుట్ అవుతుంది, అవి మొత్తం మనం సెట్. ఐపీ అడ్రస్, మీరు IPv4 వాడుతున్నారు, ఆ V5 అడ్రస్ వాడుతున్నారు, అది కట్ చేసుకోవచ్చు. టీసీపీ కీప్ అలగ్, టీసీపీ కీప్ అలగ్, మనకి మ్యాక్స్ కనెక్షన్స్ రీచ్ అవుతున్నాయి, క్లయింట్ ఆటోమేటిక్గా వర్క్ అయిన తర్వాత డ్రాప్ అవ్వాలంటే టీసీపీ కీప్ ఎస్ అని పెట్టుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ని మీరు ఏం చేయాలంటే ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫైల్ నేమ్ ఏమనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైల్ నేమ్ వచ్చి mqclient.ini అని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసి ఆ ఫైల్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసి తర్వాత మీరు ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. లైక్ మీ CCLT ఫైల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తున్నాం కదా, సెట్ MQ సర్వర్, ఇట్లా ఆ టైప్లో ఈ సెట్ MQ CHCLTCF MQ క్లయింట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఈక్వల్ టు మన నోట్ ప్యాడ్, ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసారో ఆ ఫైల్ పాత్ ఇచ్చారంటే ఈ చేంజెస్ మొత్తం ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతాయి. మీరు లింక్ వెళ్తే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏమేమి ప్రాపర్టీస్ సెట్ చేయవచ్చు ఆ ఫైల్ అనేది, ఈ ప్రాపర్టీస్ మొత్తం మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు ఈ ప్రాపర్టీస్ మోస్ట్లీ మనం QM.INIలో సెట్ చేసేవాళ్ళం, TCP కీప్ అలైవ్, ఈ IP అడ్రస్ అన్ని కూడా. బట్ క్లయింట్ సైడే వాళ్ళు సెట్ చేసుకోవచ్చు ఈ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా. These are the few, and also important thing మీకు తెలిసిన ప్రాపర్టీ DMP MQ CFG. If you want to take the messages backup, sorry, queue manager backup, క్యూ మేనేజరు దానికి ఒక ఆబ్జెక్ట్స్ అవన్నీ బ్యాకప్ తీసుకోవాలంటే ఎర్లియర్ మనం ఏం వాడేవాళ్ళం అంటే బిఫోర్ 7.5 we used to use a software called MS03. దీన్ని మనం సేవ్ క్యూ మేనేజర్ యూటిలిటీ అని ఉంటుంది. అదర్ నేమ్ సేవ్ క్యూ మేనేజర్ యూటిలిటీ. By using Save Queue Manager utility, we can take the separate software we need to install. We need to use the third party software we have to use. But in 7.5 version, by using same command DMP-MQ-CFG, either you can use or you can use here also. How to take the, if you want to take the queue manager backup, you can see DMP-MQ-CFG question mark. We get lot of flags. What you want to take -n object name, -m this is queue manager name. I want to మీకు ఏది కావాలంటే ఆ ప్రాపర్టీస్ మొత్తం మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూస్ దట్ ప్రాపర్టీస్, రైట్? If I want to take complete all the backups, DMP MQ-CFG -m, my queue manager name is queue manager 1 greater than symbol temp, and file name, for example my file name is queue manager 1.mqsc. By using this command we can take the backups. Now let me show here. Okay, you can see here, you can see complete backup. You can see what are the backups you have taken. Complete backups will come in this way. See total how many we got, 56 queues, 3 name list, everything we can see. Earlier we have to use third party software called Save Queue Manager utility or MS03 utility. But in 7.5 DMP MQ CFG command, e command ద్వారా మీరు backups తీసుకోవచ్చు. By using DMP MQ CFG command we can take the backup of queue manager objects. Backups we can take. నెక్స్ట్ వచ్చేటప్పటికి 8.0లో ఏం ఫ్యూచర్స్ వచ్చింది. దిస్ ఆర్ ద ఫ్యూచర్స్ విచ్ యూ క్యాన్ సే. 7.5 దిస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్పచ్చు మీరు. ఇంకా యూ క్యాన్ సీ దిస్ ఇస్ ఫైన్. అండ్ 8.0లో ఏం ఫ్యూచర్స్ వచ్చినాయి. సపోర్ట్స్ ఫర్ MQ JMS 2.0 వర్షన్. MQ 8.0 JMS అంటే జావా మెసేజ్ సర్వీసెస్. 2.0కి మన MQ అంతకుముందు సపోర్ట్ అయ్యేది 7.5 దాకా లోవర్ వర్షన్స్ వాడేవాళ్ళు. బట్ JMS 2.0 ఆల్సో ఇట్ క్యాన్ బి సపోర్టెడ్. And next is a connection auth. Connection auth, channel auth and connection auth both are different. See, how can we see my queue manager is configured connection auth by default configure అయి ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారు, డిజేబుల్ లో పెట్టుకుంటారు కనెక్షన్ auth ని. హౌ యూ క్యాన్ సీ మై కనెక్షన్ auth is disabled or not? ఎలా చెక్ చేసుకుంటారంటే, ఇఫ్ యూ గో ఇన్సైడ్ queue manager, run MQSC queue manager 1, you can see display QMGR CANauth. By default connection auth is going to set this auth info information. ఈ ప్రాపర్టీ మీరు డిజేబుల్ చేశారంటే, ఇఫ్ యూ కీప్ దిస్ యాస్ ఎంప్టీ, కనెక్షన్ auth will not be used. అంటే బై డిఫాల్ట్ మీరు కావాలంటే కనెక్షన్ auth సెట్ కన్నౌత్ ఆఫ్ అని పర్మిషన్స్ ఇవ్వాలి. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ ద కన్నౌత్, హౌ యూ ఆర్ గోయింగ్ టు డిజేబుల్? ఆల్టర్ QMGR కన్నౌత్ ఆఫ్, యూ క్యాన్ గివ్ ఎంప్టీ, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సెట్ సమ్ మోర్ ప్రాపర్టీస్. ఇప్పుడు డిస్ప్లే auth info off, you can set that auth info name. You can see this auth info name. ఇక్కడ మీరు
బై డిఫాల్ట్ ఇక్కడ ప్రాపర్టీ CHKCLT రీడ్ మీ అని ఉంటుంది, దాని ఆప్షన్ సెట్ చేయాలి, అప్పుడే మన కన్నాథ్ డిజేబుల్ చేయగలం. Info of my auth info name, you can see this one also, and check CLKCLT you can keep as optional. ఇక్కడ ఆప్షనల్ పెడితేనే కన్నాథ్ డిజేబుల్ చేసినట్టు. అండ్ మస్ట్ అండ్ షుడ్ యూ నీడ్ టు రిఫ్రెష్ security type of Kanath, and you have to refresh. Now the Kanath will be disabled. ఇవన్నీ ఒకసారి చాలా మంది ఎందుకు కన్నాథ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కన్నాథ్ డిజేబుల్ చేసుకుంటే మీకు కనెక్షన్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ కన్నాథ్ యూ హ్యావ్ టు ఎనేబుల్ ద కనెక్షన్ అండ్ యూ నీడ్ టు సెట్ కన్నాథ్ ప్రాపర్టీస్ ఉంటాయి, యూ హ్యావ్ టు సీ అండ్ యూస్. మన కన్నాథ్ ద్వారా సెట్టింగ్ సెట్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ కనెక్షన్ ఆత్ ఈస్ డన్. Now you know this property, you know how to take the messages backup. You have some video for separately for messages backup. Earlier DMP MQ MSG లేనప్పుడు మనం by using MQ Explorer ద్వారా కానీ, అది MQ Explorer కూడా MS0P utility ద్వారా కానీ బ్యాకప్స్ తీసుకునే వాళ్ళం. Or otherwise there is one more utility called MO03 utility. MO03 utility. We use these two softwares. Other name of MO03 utility ఏంటంటే QLoad Unload utility అంటాం. By using this software you have to take the message backup. Currently all the companies are using DMP MQ MSG command. నీకు ఏమైనా మెసేజెస్ ఉంటే ఆటోమేటిక్ మనం మొత్తం బ్యాకప్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ సపరేట్ వీడియో ఉంది దాని మీద, మీరు చూడొచ్చు how to take the message backup by using DMP MQ MSG command. And next one is మేనేజ్డ్ ఫైల్ ట్రాన్స్ఫర్ అంటే వర్కింగ్ విత్ IBM. మనకి MFTలో హై సెక్యూరిటీ హై లెవెల్, అప్పుడు కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉండే 7.5లో, బట్ నౌ సెక్యూరిటీ దే యాడెడ్ మోర్ సెక్యూరిటీ ఫర్ MFT, యాడింగ్ సమ్ మోర్ సెక్యూరిటీ ఫీచర్స్. SSL ఇంప్లిమెంట్ చేయడానికి MFT కూడా అవన్నీ మనకి 8.0 సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. తర్వాత స్టిల్ 7.5కి వచ్చేటప్పటికి SSL పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ఒక్క సర్టిఫికేటే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ my queue manager is there. For example, there is one queue manager. Let us assume there is called some queue manager called queue manager 3, and I have one more queue manager called queue manager 3 అనుకోండి. For suppose queue manager 3, I have two more queue managers, queue manager 1 and queue manager 2. I have two more queue managers here, queue manager 1 and queue manager 2. This is my queue manager 1 and this is my queue manager 2. ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ these two queue managers are using one SSL, సేమ్ ఛానల్స్ దే ఆర్ కనెక్టింగ్. ఇక్కడ మనం మళ్ళీ SSL ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాబ్లం అయింది. ఈ క్యూ మేనేజర్ నుంచి ఈ క్యూ మేనేజర్కి డిఫరెంట్ ఛానల్, ఎందుకంటే ఆల్రెడీ ఆ కీ డేటాబేస్లో వీ క్యాన్ సేవ్ ఓన్లీ వన్ సర్టిఫికేట్, we cannot save multiple certificates. But 8.0 in same key database we can save multiple key databases, and we can separate by using label name cert label అనే మనకు ప్రాపర్టీ ఉంటుంది. If you see here queue manager level లోకి వెళ్తే display QMGR cert label, I think by default cert label అనే ప్రాపర్టీ మనకి క్యూ మేనేజర్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కావాలి డిఫరెంట్ లేబుల్ నేమ్ సెట్ చేసుకుని డిఫరెంట్ ఛానల్ యూజింగ్ డిఫరెంట్ సర్టిఫికేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ మోర్ ఛానల్, ఫర్ ఎగ్జాంపుల్ మై ఛానల్ నేమ్ ఇస్ queue-manager2. ఇక్కడ queue-manager2 కూడా మనకి సర్ట్ లేబుల్ ప్రాపర్టీ ఉంటుంది, సర్ట్ లేబుల్ అనే ప్రాపర్టీ ఉంటుంది. యూ క్యాన్ సీ హియర్ ఎంటీ, బై డిఫాల్ట్ ఎంటీ ఉంటుంది. అంటే మీ క్యూ మేనేజర్ డిఫరెంట్ లేబుల్స్ ఉన్నప్పుడు కూడా ఇన్ కీ డేటాబేస్ యూ హావ్ డిఫరెంట్ లేబుల్స్, యూ క్యాన్ సర్టిఫై దెమ్ యూస్ దిస్ ఛానల్ బై యూజింగ్ దిస్ లేబుల్ నేమ్ అని చెప్పి మీరు ఛానల్ లెవెల్లో కూడా సర్టిఫికేట్ లేబుల్ డిఫైన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఎంటీ ఉంటే క్యూ మేనేజర్ లెవెల్లో తీసుకునేది, ఆర్ యూ వాంట్ టు డిఫైన్ డిఫరెంట్ లేబుల్స్ యూ క్యాన్ సర్టిఫై బై యూజింగ్ దిస్ సర్ట్ లేబుల్ ద్వారా మనం సర్టిఫై చేయవచ్చు. మీకు ఏది కావాలంటే ఆ సర్టిఫికేట్ లేబుల్ నేమ్ సర్టిఫై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్ దిస్ 8.0 ఫీచర్స్ అండ్ 9.0 ఇంకోటి కూడా వచ్చింది. MQ 8.0లో ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇంట్రడ్యూస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూ మేనేజర్ ఎంటర్లోకి వెళ్ళి ఇఫ్ యూ డిస్ప్లే డి అని ఇచ్చేసి ఇఫ్ యూ టైప్ డి అండ్ యూస్ ట్యాబ్ సింబల్, ఇట్ విల్ హెల్ప్ యూ ఆటో డిఫైన్. మనకి డితో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, డిస్ప్లే, డిఫైన్, డిలీట్, ఈ కమాండ్స్ ఉన్నాయి. ఆర్ యూ వాంట్ టు క్లియర్ ద కమాండ్ సి అండ్ యూ క్యాన్ యూస్ క్లియర్. సితో ఓన్లీ క్లియర్ కమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్, set start stop, if you use the tab symbol it will give the options for you.
ఎర్లియర్ వర్షన్స్ లో లేదు, మనం కంప్లీట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ డిఫైన్ ఏ లోకల్ క్యూ డిఈ అండ్ ఐ వాంట్ టు డిఫైన్ లోకల్ క్యూ క్యూఎల్ అండ్ ట్యాబ్ సింబల్, ఆర్ అదర్వైజ్ క్యూ అండ్ ట్యాబ్ సింబల్, alias queue, no, local queue, model queue, remote queue, and you can give the queue name. And I want to define the max step. For example, queue local, I want to define my local queue name is QR. I want to define max, and you can use the tab symbol and auto define li manaki properties మొత్తం వచ్చేస్తాయి. మనకి ఎర్లియర్ వర్షన్స్ లో ఆ ప్రాపర్టీస్ అనేవి లేవు మనకి. దిస్ ఇస్ ద న్యూ ప్రాపర్టీస్ విచ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్. ఈ ఆటో డిఫైన్ మన కమాండ్స్ మొత్తం కూడా మనకి ఈ కమాండ్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. యూ క్యాన్ సీ ట్యాబ్ సింబల్ ద్వారా మనకి అన్ని డిఫైన్ అవుతూ ఉంటాయి మనకి. అండ్ దిస్ వాస్ ఇంట్రొడ్యూస్ ఇన్ MQ 8.0. అండ్ 9.0లో వచ్చేటప్పటికి కొత్తగా ఏమొచ్చినాయి కమాండ్స్ ఏంటంటే రన్ MQSC కమాండ్ లైన్ ఎడిటర్. కమాండ్ లైన్ ఎడిటర్ ఏంటంటే ఇఫ్ యూజ్ 8.0 వర్షన్ దాకా యూజ్ లైనెక్స్ అండ్ విండోస్ బోత్ కమాండ్స్. ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్ అండ్ డౌన్ యారో ద్వారా మన ప్రీవియస్ కమాండ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఏం ఎంటర్ చేశారని చెప్పేసి. ఇంతకు ముందు ఇంత లాస్ట్ టైం ఏంటంటే మనకి ఈవెన్ ఈ కమాండ్ కూడా మనకి అప్ యారో డౌన్ యారో పెడితే వచ్చేది కాదు. ఇప్పుడు మీరేం చేసుకోవచ్చు అంటే యూజింగ్ అప్ యారో డౌన్ యారో వీ క్యాన్ సీ వాట్ కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ప్రీవియస్లీ. మనం పాత కమాండ్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేసామో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ప్రాపర్టీలో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, మీరు కావాల్సిన మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పాత కమాండ్. ఇఫ్ యూ వాంట్ అప్ అండ్ డౌన్ యారో వీ క్యాన్ చెక్ వాట్ కమాండ్స్ యూ ఇంట్రొడ్యూస్ రీసెంట్లీ. దట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ MQ 9.0 వర్షన్. అండ్ ఆల్సో ఇంకొత్తగా 9.0లో ఏమి ఇచ్చారంటే LDAP ఆథరైజేషన్స్. LDAP ఆథరైజేషన్స్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ విండో. ఇంతకుముందు లైనెక్స్లో ఉండేది, లైనెక్స్ ఇప్పుడు విండోస్ ప్లాట్ఫామ్ కూడా LDAP పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. And 9.0, this is important feature which was introduced in 9.0. What is this feature? Performance monitoring API and enhanced the availability traces available through publish and sub. What you mean? చాలా సింపుల్ అండ్ కమాండ్ either Windows or Linux both these commands are going to work. ఈ కమాండ్ ద్వారా మీరు ఏం చెక్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ మానిటరింగ్ అంటాం దీన్నే మనం. రిసోర్స్ మానిటరింగ్ అంటే చాలా మంది ఓకే దెర్ ఇస్ ఎ కమాండ్ యూ క్యాన్ సీ హియర్. గో ఫర్ OPT MQM bin AMQS RUA, not this AMQS, I think it is in SAM bin. OPT MQM SAM bin, SAM bin. Go to this command, you can use the command /AMQS RUA. You can see AMQS RUA. Yeah, this is the either client side also మీరు వర్క్ చేయొచ్చు లేదంటే నార్మల్ గా ట్రై చేయొచ్చు. Okay, what is this AMQS RUA command is going to help. I'll make separate complete video on this separately, but let us see briefly what is this command is going to do. AMQSRUA -m, my queue manager name is here, queue manager 1. Okay, now you can see by using this we can monitor the resources. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ మ్యాన్ యొక్క CPU యూటిలైజేషన్ చెక్ చేయాలనుకుంటున్నా, జస్ట్ గివ్ CPU అండ్ కీప్ ఎంటర్. సిస్టమ్ CPU కావాలా, క్యూ మేనేజర్ CPU కావాలా, ఐ రిక్వైర్ సిస్టమ్ కంప్లీట్ సిస్టమ్ CPU, కీప్ ఎంటర్. యూ క్యాన్ సీ రైట్, publish data we can see current CPU utilization and CPU load average on 1 minute 5 minutes we can see the average load. This complete I have total 757 RAM, total 757 RAM is there. Out of 757 MB RAM I using 45% only, still my RAM is free for more than 50%. And what we can see for CPU we have seen for queue manager summary, we can see the queue manager, you can see total RAM, యూజర్ CPU ర్యామ్, సిస్టమ్ CPU ర్యామ్ యూటిలైజేషన్ ఎంత జరుగుతుంది, టోటల్ ర్యామ్, ఈ క్యూ ఫర్ ఎస్టిమేట్ ఈ క్యూ మేనేజర్కి ఎంత ర్యామ్ వరకు ఎస్టిమేషన్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కంట్రోల్స్ ఇట్ విల్ కమ్ అవుట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద డిస్క్ యూటిలైజేషన్స్, కమ్ డిస్క్ అండ్ చెక్ హియర్. You can see I want to see the queue manager level disk or system, you can enter and you can try all these things. You can see here, right, total queue manager file system I have defined is almost 5 GB డిఫైన్ చేశాను. 40% ఫ్రీగా ఉంది ఇంకా నాకు అవైలబిలిటీలో. అంటే మీరు క్యూ మేనేజర్కి ఎలా యూటిలైజ్ చేస్తున్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. స్టాట్ MQI, స్టాట్ క్యూ అప్లికేషన్, ఒక్కొక్క అప్లికేషన్ మెసేజ్ చేస్తున్న ప్రాపర్టీస్ మొత్తం చూడవచ్చు మీరు. ఈ AMQSRUA అనే కమాండ్ ద్వారా మనం రిసోర్స్ మానిటరింగ్ చేయొచ్చు. ఇట్ విల్ బి 1 hour వీడియో, ఐ విల్ మేక్ సపరేట్ వీడియో ఆన్ దిస్ అండ్ ఐ కెన్ పోస్ట్ ఇన్ ద ఛానల్. ఇది సపరేట్, చాలా చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో బాగా ఉపయోగపడుతుంది ఈ కమాండ్ మీరు ఉపయోగించినప్పుడు. చాలా మంది ఏంటంటే మెసేజ్ స్లోగా ప్రాసెస్ అవుతుంది ఏదన్నప్పుడు మన ఈ కమాండ్ మన క్యూ నుంచి ఎన్ని మెసేజ్ ఏ అప్లికేషన్ తీసుకుంటుంది, ఏ టైంలో ఎన్ని తీసుకుంటుంది, అవన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాట్ క్యూ చూస్తాను నేను, ఐ వాంట్ టు సీ ద స్టాట్ క్యూ. ఇది కంప్లీట్ క్యూ మేనేజర్ లెవెల్ వచ్చింది, ఇదేమో క్యూ లెవెల్లో వచ్చింది. ఓకే అంట ఐ వాంట్ టు సీ ద హౌ మెనీ మెసేజెస్ కమ్ టు దిస్ క్యూ పుట్ లెవెల్.
ఆబ్జెక్ట్ టైప్ ఈస్ హియర్ Q1 and keep enter. Q1 లేదనుకుంటా, ఉంటే ఆటోమేటిక్ రావాలి మనకి. ఓకే, Q1 లేదా, ఈ క్యూ మేనేజర్లో Q1 లేదనుకుంటాను. సెట్ క్యూ మేనేజర్ క్రియేట్ ఏ Q1. Fine, Q local of Q1. Let me try to put some messages. AMQS put Q1, my queue manager name is queue manager 1. Let me keep for some messages and try to see. AMQS RUA hyphen M queue manager name. Yeah. Now I want to see the stat queue. I want to see how many messages put in this queue. My queue name is here Q1 and keep enter. You can see currently 00. Now if you try to, now currently 00 messages put in here, it will come slowly. Now try to get application open అయిన తర్వాత try చేయండి, ఎన్ని మెసేజ్ get చేయండి ఇంకో separate column లో. Duplicate session. Now previous రావు, ఇప్పుడు try, not this. Now try here, new session, duplicate session. Try to get, or now you can try to put the messages. Application మన live లో చెక్ చేసుకోవచ్చు డేటా వస్తుందా రాలేదని చెప్పేసి. SAMQM slash OPT MQM sampling dot slash AMQS get, I want to get the message queue which is in queue manager 1. You can see here 5 messages. Now you can see 5 update అయితే మన count లో. Every 5 ఈ టైం మనం మార్చుకోవచ్చు, but anyhow you can see the count, we should get 5 now. Okay, we are good. టూ నుంచి ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, ఏ టైంలో పుట్ అయినాయి, మనం పుట్ ప్రాపర్టీ చూసాం, గెట్ ప్రాపర్టీ చూడాల. ఓకే ఫైన్, ఎనీహౌ. ఓకే, మళ్ళీ మనం పుట్ ప్రాపర్టీ చూద్దాం ఇప్పుడు. స్టాట్ క్యూ, I want to see the put property of Q1. Very good. Now try to put some messages. AMQS put. Getting separate command ఉంటుంది, put separate ఉంటుంది. Let me put, I have keeping 5 messages and let us see. You can see 5 messages come to this queue in 6 enter. అంటే లైవ్ లో ఉన్నప్పుడు మీరు మెసేజ్ చూసుకోవచ్చు. ఆ 5 కూడా నాన్ పర్సిస్టెంట్ మెసేజ్, అంటే ఏమైనా మెసేజ్ డ్రాప్ అయినాయా, ఎక్స్పైర్ అయినాయా, పర్ సెకండ్ హౌ మెనీ మెసేజ్ అప్లికేషన్ ఈస్ టేకింగ్, ఎవ్రీథింగ్ యూ క్యాన్ సీ హియర్. మెసేజెస్ ప్రాసెస్ స్లోగా ఉన్నప్పుడు ఎందుకు స్లోగా ఉందనేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పర్ సెకండ్ హౌ మెనీ మెసేజ్ ప్రాసెస్ అవుతున్నాయి అనేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటుంది దీని మీద. ఐ విల్ మేక్ సపరేట్ కంప్లీట్ వీడియో, 1 hour వీడియో ఆన్ దిస్ పర్టికులర్ కమాండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి AMQS RUA కమాండ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద వర్షన్ MQ 9.0. 9.1 లో కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి? వెబ్ కన్సోల్ మీకు తెలుసు ఆల్రెడీ. వెబ్ కన్సోల్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఐడియా ఉంది. లెట్ మేక్ స్మాల్. జనరల్గా బై డిఫాల్ట్ DSP MQ వెబ్ అంటే మనకి రన్నింగ్లో లేదు. ఇఫ్ యూ గివ్ strmq వెబ్ కమాండ్ యూ క్యాన్ సీ వెబ్ కన్సోల్ స్టార్ట్ చేయడానికి ఈ కమాండ్ ఉపయోగిస్తాము. అండ్ యూ క్యాన్ ఓపెన్ ద వెబ్ కన్సోల్ ఇన్ HTTP బ్రౌజర్ అండ్ వీ క్యాన్ సీ ఆల్ దీస్ థింగ్స్. And you can set the host name also, you can set everything, you can set here. Okay, you can go web console part. Let me open that web console. Advanced SSL implement చేసుకుంటే రాదు, but if you don't SSL, now try to MQ admin MQ ADMI. ఈ విధంగా చూసుకోవచ్చు. మీకు have 3 క్యూ వెబ్ కన్సోల్. ఇది మనకి లోకల్ క్యూ, రిమోట్ క్యూ మేనేజర్స్ అనే ఆప్షన్ ఉండేది కదా ఇంతకు ముందు. ఓన్లీ లోకల్ క్యూ మేనేజర్స్ ఉండేది. యూ క్యాన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఏపీఐస్ కూడా మనకి ఏపీఐస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏపీఐ సెట్ చేయలేదు, మన రెస్ట్ ఏపీఐ, ఇక్కడ రెస్ట్ ఏపీఐస్ కూడా మనకి 9.1 వర్షన్లో ఇచ్చారు IBM వాళ్ళు. APIs మెయిన్లీ మనకు క్యూ అన్ని ఎండ్ టు ఎండ్ MQ ఆపరేషన్స్ క్యాన్ బి డన్ బై APIs. బిల్డ్ ఇన్ APIs ఇచ్చారు మొత్తం కూడా మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్ కన్సోల్ APIs కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రెస్ట్ APIs వీ క్యాన్ డూ. JSON ఫార్మాట్. వాట్ ఈస్ ది JSON ఫార్మాట్? జనరల్గా మనకి ఏమైందంటే MQ లాగ్స్ అన్ని కూడా మనకి MQRL లాగ్స్, క్యూ మేనేజర్ లాగ్స్. క్యూ మేనేజర్ లాగ్స్, MQRL లాగ్స్ ఏముంటుందంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా, ఓకే వేర్ MQM, let me show you. Yeah, if I go for program files, IBM MQ errors, IBM MQ, what is that? Where is that errors for? Okay, should be comes here, right? Okay, 1 minute. IBM C program data.
C program data, IBM, MQ. You can see errors folder. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎర్రర్స్ మొత్తం కూడా నార్మల్ ఈ నార్మల్ లాగ్ ఫార్మాట్ వచ్చింది. ఈ లాగ్స్ మొత్తాన్ని మీరు ఏం చేసుకోవచ్చు 9.1లో సపరేట్గా జేసన్ ఫైల్స్లో కూడా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. జేసన్ ఫైల్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమైందంటే మనకి కరెక్ట్ రీడబుల్ ఫార్మాట్గా ఉంటుంది. కరెక్ట్గా ఇవి ఇట్లా ఉన్నాయి కదా లాగ్స్ మొత్తం కూడా మనకి కరెక్ట్గా జేసన్ ఫైల్ ఇది మన స్ప్లంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగించేటప్పుడు కానీ వీ క్యాన్ కన్వర్ట్ దిస్ లాగ్స్ ఇంటూ జేసన్ ఫార్మాట్. అంటే ఎలా ఉంటాయి అంటే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తే మనకి ఇక్కడ 3 లాగ్స్ ఉంటాయి కదా, ఇంకో 3 లాగ్స్ క్రియేట్ అవుతాయి. AMQ ఎర్రర్ 1.json, 2.json, 3.json. ఆ జేసన్ ఫైల్స్ మనకి ఈజీగా రీడ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. స్ప్లంక్ పంపించాలన్నా లేకపోతే ఇంకొక మానిటరింగ్ టూల్ వాళ్ళకి పంపించాలన్నా జేసన్ ఫైల్స్ మనకి ఈజీగా ఉంటాయి. ఎలా కన్వర్ట్ చేయాలి జేసన్ ఫైల్స్ కానీ నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ దట్ వన్, హౌ టు కన్వర్ట్ దిస్ లాగ్స్ ఇంటూ జేసన్ ఫార్మాట్. అంటే సపరేట్ ఈ 3 లాగ్స్ ఉంటాయి లాగ్ ఫార్మ్, ఇంకో 3 లాగ్స్ ఉంటాయి జేసన్లో. ఫస్ట్ లాగ్లో రాసినప్పుడు జేసన్లో కూడా సపరేట్ సేమ్ లాగిన్ రాస్తూ ఉంటుంది. ఇది మనకి 9.1 వర్షన్లో ఇచ్చారు. ఇఫ్ యూ కాన్ కన్వర్ట్ యూ క్యాన్ కన్వర్ట్ ఇంటూ జేసన్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డిక్యూ. ఇంకా 9.1లో ఇంకో ఫీచర్ ఏమొచ్చారంటే ఆటో లాగింగ్. మన లీనియర్ లాగ్స్ ఉంటాయి కదా, లీనియర్ లాగ్స్ మనకు ఆటో కంప్రెస్ చేసుకోవడానికి మనకి ఇమేజ్ రికవరీ ఆప్షన్ ఇచ్చి 9.1లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆర్డిక్యూమ్ స్టాండ్స్ ఫర్ రిప్లికేటెడ్ డేటా క్యూ మేనేజర్స్ కాన్ఫిగరేషన్స్. ఆల్రెడీ సపరేట్ వీడియో ఇస్ దేర్ ఇన్ యూట్యూబ్, యూ క్యాన్ చెక్ ఆర్డిక్యూమ్. మనకి వీ హ్యావ్ టు మేక్ ఆర్డిక్యూమ్ 2 నోట్స్ 3 నోట్స్ 6 నోట్స్లో చేసుకోవచ్చు. ఆర్డిక్యూమ్ 9.1 వర్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 9.2లో కొత్త ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే యూనిఫామ్ క్లస్టర్స్. మనకి యూనిఫామ్ క్లస్టర్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. మనకి ఎలా ఉంటుంది అంటే ఒక అప్లికేషన్ 100 మెసేజ్ పంపించింది అనుకోండి, అవి క్లస్టర్లో ఉన్నాయి, అవి సపరేట్ క్లస్టర్ యూనిఫామ్ క్లస్టర్ సపరేట్. MQ క్లస్టర్ యూనిఫామ్ క్లస్టర్ బోత్ ఆర్ డిఫరెంట్. అవి మనకి అప్లికేషన్స్ ఇక్కడ ఏమైందంటే మన MQ క్లస్టర్లో ఏమైందంటే వర్క్లోడ్ షేరింగ్ 100 మెసేజ్ 25 మెసేజ్లు వెళ్తాయి. ఇక్కడ యూనిఫామ్ క్లస్టర్లో ఏమైందంటే ఈ క్లయింటే కన్వర్ట్ చేసుకునేది. ఇంక ఈ మెసేజ్ మొత్తం 100 మెసేజ్ ఒక క్లయింట్ వచ్చింది అనుకోండి, అది యూనిఫామ్ క్లస్టర్లో ఉంటే 4 క్యూస్కి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే 25 ఒక క్లయింటే డివైడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఒక 4 క్లయింట్స్ అవుతాయి ఆటోమేటిక్. ఇక్కడ మెసేజ్ కన్వర్ట్ అవుతాయి, అక్కడ క్లయింట్స్ కన్వర్ట్ అవుతాయి, ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వీ కెన్ మేక్ సపరేట్లీ వీడియో ఆన్ దట్ యూనిఫామ్ క్లస్టర్స్. అండ్ 1.3 వర్షన్ SSL 1.3 వర్షన్ వాస్ ఇంట్రడ్యూస్ ఇన్ ద వర్షన్ ఇన్ MQ 9.2. ఎర్లియర్ వర్షన్స్ లేదు. అండ్ రెస్ట్ ఏపీఐలో కూడా వర్షన్ 2 అంటే ఇప్పుడు వర్షన్ 1 ఉండేది, ఇప్పుడు 9.2లో వర్షన్ 2 ఉంది, 9.3లో వర్షన్ 3 ఉంది రెస్ట్ ఏపీఐస్కి. అండ్ లుక్ అండ్ ఫీల్ అంతకుముందు 9.1 మీరు చూసి ఉండరు, మేబీ మీరు 9.1 ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోండి. అప్పుడున్న కన్సోల్కి 9.2 కన్సోల్ లుక్ అండ్ ఫీల్ చాలా. ఇప్పుడు మనం చూసిన 9.3 వర్షన్ కన్సోల్ 9.3 9.2 9.3 కన్సోల్ లుక్ అండ్ ఫీల్ బాగానే ఉంటుంది, కానీ 9.1 కన్సోల్ లుక్ అండ్ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసి ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా లుక్ అండ్ ఫీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది వాటికి వీటికి. అండ్ ఇంతకు ముందు ఏమైందంటే మనం MQ ఇన్స్టాల్ చేసేటప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ ఏంటంటే అన్జిప్ అంటర్ యాక్సెప్ట్ ద లైసెన్స్, తర్వాత RPMs ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు 9.1 దాకా వర్షన్ దాకా డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9.1లో లైసెన్స్ని యాక్సెప్ట్ చేయాలి, RPMs ఇన్స్టాల్ చేశారు, మళ్ళీ తర్వాత మీరు లైసెన్స్ని యాక్సెప్ట్ చేస్తే అది ఎర్రర్ వచ్చేసింది, యూ కాంట్ యాక్సెప్ట్ ద లైసెన్స్, ఆల్రెడీ RPMs ఆర్ ఇన్స్టాల్డ్. బట్ 9.2 వర్షన్లో మీరు RPMs ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లైసెన్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద RPMs ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూ క్యాన్ యాక్సెప్ట్ ద లైసెన్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏ కమాండ్స్ వాడుతున్నాం, మనం కమాండ్స్ అంటే RPMs ఇన్స్టాల్ చేయాలంటే ఏ కమాండ్ వాడుతున్నారు మీరు, RPM-IVH అండ్ RPM నేమ్స్ యూఆర్ యూజింగ్. ఫర్ సపోజ్ నా దగ్గర లెట్ మీ మేక్ హియర్, నేను ఆల్రెడీ నా దగ్గర DSPM-QVR హ్యావ్ సెకండ్ వర్షన్ 9.2 వర్షన్ ఉంది. లెట్ మీ అండ్ మై క్యూ మేనేజర్స్, నేను either RPM command or I can use separate command also. DSPM-QVR and DSPM-Q. Let me end my queue manager. ఎండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను RPMs మొత్తం అన్ఇన్స్టాల్ చేస్తాను. RPM-Q పైప్ సింబల్గా పైప్ సింబల్ XX RPM let me uninstall. But because generally MQsoft, whenever you are installing, we are using the command RPM-IVH and RPM names. But మనకి ఇక్కడ home EC2 IBM MQ, not this 9.2 software is here. CDMQ server, it is 9.2 RPMs are there. Accept the license file.
ఓకే, ఇన్స్టాల్ ద ఆర్పిఎంస్, rpm-ivh, ఆర్ మీరు m కమాండ్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. m install star.rpm, you can give y. m కి rpm కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ rpm కమాండ్ ఏం జరిగిద్దంటే ఒక్క rpm ని ఇన్స్టాల్ చేసింది. ఇఫ్ యూజ్ m కమాండ్ మనకి ఏమైనా డిపెండెన్సీస్ కూడా ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేసుకునేది ఆర్పిఎం. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెన్సీస్ కూడా ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేది ఆటోమేటిక్. ఎదర్ యూ కెన్ యూజ్ m కమాండ్, మనకి 9.2 వర్షన్లో వచ్చేది. ఎదర్ యూ కెన్ యూజ్ ఆర్పిఎం i1 ivh ఆర్ m కమాండ్, ఏది ఇన్స్టాల్ చేసినా కూడా నువ్వు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇప్పుడు 9.2 ఇన్స్టాల్ అయ్యి చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద వే దిస్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద వర్షన్ MQ 9.2. ఇంకా 9.3లో కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి? స్ట్రీమింగ్ క్యూస్ మీకు తెలుసు ఆల్రెడీ. వాట్ ఈస్ ద స్ట్రీమింగ్ క్యూస్ అనేది మనం సపరేట్ వీడియో పెట్టిన ఆ స్ట్రీమింగ్ క్యూస్ చూడండి. స్ట్రీమింగ్ క్యూస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇఫ్ ఒక అప్లికేషన్ ఒక క్యూలోకి మెసేజ్ ఒక అప్లికేషన్ ఒక క్యూలోకి మెసేజ్ పంపిస్తే ఆ కాపీ ఆఫ్ మెసేజ్ ఇంకొక క్యూకి రావాలంటే మనం స్ట్రీమింగ్ క్యూస్ కాన్సెప్ట్ వాడాల్సి వచ్చింది. వీ కెన్ యూస్ స్ట్రీమింగ్ క్యూస్ దేర్. తర్వాత సపోర్ట్ అండ్ అప్గ్రేడింగ్ IBM MQ. ఓకే, ఈ ఫ్యూచర్ ఏంటంటే మనం టిల్ 9.2 వర్షన్ మనం మైగ్రేషన్ చేయాలనుకోండి, వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 7.5 నుంచి 8కి వెళ్ళాలి, 8 నుంచి 7.8కి వెళ్ళాలి, 8 నుంచి 9కి వెళ్ళాలి, 9 నుంచి 9 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కంపల్సరీ వర్షన్ టు వర్షన్ మైగ్రేషన్లో మనం ఏం చేస్తామంటే ఓల్డర్ వర్షన్ తీసి కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటాము. బట్ మీరు 9.2 వర్షన్ నుంచి ఓన్లీ 9.2 నుంచి 9.3కి వెళ్ళాలంటే ప్రజెంట్ ఈ లాస్ట్ 2 వర్షన్స్ అయితే వితౌట్ రిమూవింగ్ 9.2 వీ కెన్ డైరెక్ట్లీ మైగ్రేట్ టు 9.3 వర్షన్. ఎలా చేయొచ్చో చూద్దాం. చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర 9.2 వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ చేసేది. అందుకని మనకి m కమాండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం కంపేర్ టు ఆర్పిఎం అయిపోయినవి ఇంత టైం పట్టదు. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి నేను ఈ కాన్ఫిగరేషన్ చూపిస్తాను మీకు. లెట్ us గో ఫర్ అప్లికేషన్ క్విక్ స్టార్ట్. అంటే మనకి ఎలా ఉండిద్ది అంటే మనకి వెబ్ కన్సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వెబ్ కన్సోల్ ఇమీడియట్గా స్టార్ట్, ఇప్పుడు ఆటో స్టాప్ చేయొచ్చు మన వెబ్ కన్సోల్. ఇప్పుడు మనం కొన్ని సెట్టింగ్స్ చేస్తాం. ఇప్పుడు DSPM ఇంతకు ముందు ఏమైందంటే వీ హ్యావ్ టు మన క్యూ మేనేజర్ స్టార్ట్ అయిన తర్వాత మన సర్వర్ రీస్టార్ట్ అయిన తర్వాత వెబ్ కన్సోల్ మాన్యువల్గా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు 9.2 వర్షన్ 9.3 వర్షన్లో ఈ వెబ్ కన్సోల్ ఆటో రీస్టార్ట్లో పెట్టుకోవచ్చు మీరు. అంటే మీ సర్వర్తో పాటు వెబ్ కన్సోల్ కూడా ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రిమోట్ క్యూ, దిస్ ఈస్ ఇంపార్టెంట్. రిమోట్ క్యూ మేనేజర్ సపోర్ట్ ఫర్ వెబ్ కన్సోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ప్లోరర్ టైప్లో ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 9.2 వర్షన్ దాకా నీ దగ్గర 10 క్యూ మేనేజర్స్ ఉంటే 10 వెబ్ కన్సోల్స్ ఉండాలి. కానీ ఇప్పుడు 9.3 వర్షన్లో ఏం చేశారంటే రిమోట్ వెబ్ కన్సోల్ అంటే ఎలా ఉండొచ్చు అంటే మనకి ఎక్స్ప్లోరర్లో మన యాడ్ రిమోట్ క్యూ మేనేజర్ ఉంటుంది కదా, ఇక్కడ JSON ఫార్మాట్లో నువ్వు కొత్తగా నీ దగ్గర 10 సర్వర్స్ ఉంటే ఒక వెబ్ కన్సోల్లే ఉంటే మన దగ్గర ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ వెబ్ కన్సోల్, ఈ ఒక్క వెబ్ కన్సోల్లో మనం ఆ రిమోట్ క్యూ మేనేజర్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలి అనేసి చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇది సపరేట్గా మీకు యాడ్ రిమోట్ క్యూ మేనేజర్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఇది యాడ్ రిమోట్ క్యూ మేనేజర్లో మనకి JSON ఫైల్స్ ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ యాడ్ చేసుకుంటే అన్నీ ఒక దగ్గర చూసుకోవచ్చు వెబ్ కన్సోల్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటిది ఇంకా ఆఫ్టర్ వెబ్ కన్సోల్ వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ వెబ్ దట్. ఓకే, ఈ బ్రౌజర్ కంట్రోల్స్ IBM MQ కన్సోల్ మనం ఏంటంటే APIs ద్వారా మన మెసేజ్ గెట్ పుట్ కంట్రోల్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెబ్ కన్సోల్ డెడ్ లెటర్ క్యూ. ఇప్పుడు డెడ్ లెటర్ క్యూలోకి మెసేజ్ వచ్చినాయి అంటే ఆ క్యూ మేనేజర్కి వెళ్ళి డెడ్ లెటర్ హ్యాండ్లర్ రన్ చేయాలి. అలా అక్కర్లా, ఇంకా ఒక్క మెషిన్లో క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి. నువ్వు 100 క్యూ మేనేజర్ లెటర్ క్యూ ఒక క్లయింట్ నుంచే మొత్తం మెసేజ్ నువ్వు ప్రాసెస్ చేసుకోవచ్చు. మనకి 9 సేమ్ కమాండ్స్ ఉంటాయి, కాదు కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి వచ్చింది. ఈ క్లయింట్కి వాటికి CCDT కనెక్షన్ ఉంటే చాలు. ఏదర్ CCDT ఆర్ MQ న్యూరాన్ క్లయింట్కి సర్వర్ కనెక్షన్ ఉంటే ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ డెడ్ లెటర్ మెసేజ్ మొత్తం ఆటోమేటిక్గా రీప్రాసెస్ చేసేది, నువ్వు సర్వర్కి కూడా లాగిన్ అవ్వక్కర్లా. ప్రొటెక్షన్ AMS అడ్వాన్స్డ్ మెసేజ్ సెక్యూరిటీ అనే ఫ్యూచర్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో AMS ఇక్కడ మనకి 7.5లో ఇంట్రడ్యూస్ చేశారు, చెప్పలేదు అనుకుంటా నేను. ఇక్కడ AMS వచ్చింది. You can see AMS అడ్వాన్స్డ్ మెసేజ్ సెక్యూరిటీ, కాకపోతే హై లెవెల్ సెక్యూరిటీ ఏంటంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసింది మాత్రం ఇక్కడ AMS మాత్రం. AMS అంటే అడ్వాన్స్డ్ మెసేజ్ సెక్యూరిటీ 7.5లో జస్ట్ ఇంప్లిమెంట్ చేశారు, కానీ కొన్ని డ్రాబ్యాక్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి AMSతో కొన్ని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా AMS 8.0లో చెప్పవచ్చు మనం.
7.5లో ఆర్పిఎం వచ్చింది కానీ బట్ 8.0 కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం రెక్టిఫై చేశారు. నౌ ఏఎంఎస్ కరెంట్లీ దే ఆర్ యూజింగ్. ఏఎంఎస్ కూడా సపరేట్ మనీ పే చేయాలి మనం వాడాలంటే, ఆర్పిఎంస్ అడ్వాన్స్ మెసేజ్ సెక్యూరిటీ ఫీచర్ వాడాలంటే. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దిస్ థింగ్స్. ఇది మనకు వచ్చే ఫ్యూచర్స్ 9.7.5 నుంచి 7.5, 8.0, 9.0, 9.1, 9.2, 9.3. This conference will now be recorded. Yeah, these are things we can see in 9 point. Interview point of view ఎక్కువగా అడిగే డిఫరెన్స్ ఏంటంటే on which versions we are using, what are the new features in the 7.5. మీరు ఈచ్ ఇవన్నీ ఫీచర్స్ చూడండి, ఈచ్ ఫ్యూచర్ చెప్పడం కాదు, దాని వల్ల అడ్వాంటేజ్ దాని యూసేజ్ ఏందని చూడండి. నేను ఏఎంక్యూఎస్ ఆర్యూఎస్ సపరేట్ వీడియో చేసి పెడతాను, ఏఎంక్యూఎస్ ఎలా వాడతారు ఏందనేసి. అండ్ ఆల్సో దిస్ వన్ ఆల్సో ఐ మేక్ సపరేట్ వీడియో, హౌ టు కన్వర్ట్ క్యూ మేనేజర్ లాక్స్ ఇంటూ జేసన్ ఫార్మాట్ ఎలా కన్వర్ట్ చేయాలో చూడవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ MQ, IBM MQ, each version and our new changes in each version. Okay, thank you so much. Bye bye. I'll come with next video.